ధూమ్ ఫ్రాంచైజీలో అన్ని సినిమాలు బంపర్ హిట్ కొట్టిన సంగతి అయితే తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ జోనల్లో విజువల్ ఫీస్ట్ ని అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ధూమ్ 4 తో ఫ్రాంచైజీని రీబూట్ చేసేందుకు ప్రతిష్టాత్మక వైఆర్ఎఫ్ సంస్థ సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే ఈ ఫ్రాంచైజీలో నటించేది ఎవరు అంటే ఇందులో ఖచ్చితంగా ఒక పాపులర్ బాలీవుడ్ హీరో, ఒక టాలీవుడ్ టాప్ హీరో నటిస్తారని గుసగుసలు అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ మారిన పాన్ ఇండియా ట్రెండ్ లో ఎలాంటి కాంబినేషన్ సెట్ చేస్తే పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని ఢీ కొట్టగలమా అనేది యష్రాజ్ ఫిల్మ్స్ ఆలోచిస్తుందని గుసగుస వినిపిస్తోంది. నిజానికి అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 2013లో విడుదలైంది. ఆ తర్వాత 12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో కొత్త సినిమాను ప్రారంభించడానికి ఎంతకాలం పట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ధూమ్ 4 స్క్రిప్ట్ రెడీ అవుతుందని, కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయని గతంలో చాలా ప్రచారం సాగినా కానీ ఏది నిజం కాలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఒక పాత్ర కోసం యష్రాజ్ ఫిల్మ్స్ సంప్రదించిందని గుసగుసలైతే వినిపించాయి. కానీ ఏది ఫైనల్ కాలేదు. ఇక దీనికోసం ఈ కొత్త లీక్లు తాజా ఇన్ఫర్మేషన్ వరకు ధూమ్ 4లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని గుసగుసలు అయితే వస్తున్నాయి. యష్రాజ్ ఫిలిమ్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా కానీ వారి ప్రయత్నం చేస్తుంటే యంగ్ టైగర్ ని ఇప్పట్లో వదులుకునేంత యష్రాజ్ ఫిలిమ్స్ సిద్ధంగా లేదని, అతడితో నెక్స్ట్ లెవెల్లో భారీ యాక్షన్ అడ్వెంచర్లు ప్లాన్ చేస్తుందని కూడా గుసగుసలు వస్తున్నాయి. వార్ 2 రిలీజ్ సందర్భంగా ఈ కొత్త లీకులు సర్వత్రా అభిమానుల్లో ఉత్కంఠనైతే పెంచుతున్నాయి. ఇక ప్రస్తుతం వైఆర్ఎఫ్ వార్ 2తో ధూమ్ ని కనెక్ట్ చేస్తుందని కూడా కథనాలు వస్తున్నాయి. వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో వార్ 2తో ధూమ్ 4 కనెక్ట్ గురించి లీక్లు అందడం ఆసక్తిని కలిగిస్తుంది. వార్ 2తో ధూమ్ 4 ప్రచారానికి వైఆర్ఎఫ్ తెర తీయబోతుంది. దీనికోసం ఒక సీన్ ని వార్ 2 కనెక్ట్ చేస్తుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యేకించి సెన్సార్ కూడా చేస్తారట. అంతేకాకుండా వార్ 2 పతాక సన్నివేశం ముగుస్తున్న క్రమంలో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ లో షారుఖ్, సల్మాన్, ఆలియా, శర్వారి వంటి ప్రముఖ తారలు కనిపిస్తారు. దీని అర్థం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోకి ఇతర ఫ్రాంచైజీలను కలుపుతారు. పఠాన్, టైగర్, ఆల్ఫా వంటి సినిమాలతో కనెక్ట్ చేస్తారు. ఇది ఎంసీయూ తరహా ప్రయత్నం అని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2లో నటించాడు గనక స్పై యూనివర్స్ లో అతడి పాత్ర ముందు ముందు కొనసాగుతుంది. వైఆర్ఎఫ్ ఇదిగా అతడు పాత్రను ఇతరుల కంటే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇప్పుడు వార్ 2 విడుదలై మంచి ఫలితం సాధిస్తే గనక తారక్ నార్త్ లో కూడా కేంద్రక ఆకర్షణగా మారుతాడు. అతడి చుట్టూ వైఆర్ఎఫ్ కథలు అల్లించాల్సి ఉంటుంది. ఉత్తరాది దక్షిణాది వ్యాపారాన్ని కొల్లగొట్టాలంటే వైఆర్ఎఫ్ కి ఉన్న ఏకైక ఆప్షన్ తారక్ అనే చెప్పాలి. అయితే అన్నిటికీ ఒకే సమాధానం వార్ 2 బంపర్ హిట్ కొట్టడం. ఇది జరిగితే ఎన్టీఆర్ ని ధూమ్ 4 కి కనెక్ట్ చేస్తుంది. ఇక అయాన్ ముఖర్జీ అవకాశాలని కూడా మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో స్పై యూనివర్స్ లో అయాన్ కూడా కొనసాగే వీలుంటుంది. అతడు మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంటర్ కనెక్టెడ్ యూనివర్స్ ఫార్ములా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని అయితే కలిగిస్తోంది.